మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంపై రోజురోజుకి భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తుండగా దర్శకుడు దేవకట్ట మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా ఎంఎం కీరవాణి సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఒడిశా, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక వ్యవహారం ఇండియన్ ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ గా మారింది. తాజాగా ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ చేరడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో చేరిన స్టార్ హీరో వివరాల్లోకి వెళితే SSMB 29 అనే టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, జోనస్, జాన్ అబ్రహం, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ కుమార్ భగత్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన షూటింగ్లో జాన్ అబ్రహం ప్రియాంకపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఒడిశాలో జరిగిన షూట్లో ప్రియాంక పృథ్వీరాజ్పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ని శరవేగంగా షూట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుతో రూపొందిస్తున్న సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లని రప్పించారు. ఇటీవల మహేష్ పై కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ని తీశారు. ఈ ఫైట్స్ లో తొలిసారి మహేష్ షర్ట్ లేకుండా బేర్ బాడీతో కనిపించారు. 6 ప్యాక్తో ఆయన కనిపిస్తారు. ఈ ఫైట్ సీన్ కోసం సుమారుగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో పిలిపించారు. ఈ ఫైట్ని తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రీతిలో షూట్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల వివరాలని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో స్టార్లు ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని ఎక్కడా వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఈ సినిమా అప్డేట్స్ గురించి మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్నపాటి వార్తని కూడా లీక్ చేసిన సంతోషపడిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తమిళ స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ప్రియాంక, జాన్ అబ్రహం, మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే విషయం మీడియాకి తెలిసిపోయింది. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే ఈ సినిమాకి ఆయన స్పెషల్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆయన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కనీవిని రీతిలో తెరకెక్కిస్తూ ఈ మూవీని గ్లోబల్ సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.